నేను హృదయకాలయం సినిమాతో నిలబడి నా సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను అని. కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక క్షణం భయం వేసింది. రాత్రంతా ఆలోచించాను. అప్పుడు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. శత్రువునైనా సరే తన ఇంటికి వస్తే క్షమించే గొప్ప ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు అని మోహన్ బాబు గారు నాకు చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి గురువుగారు చెప్పిన వెంటనే నేను వస్తాను, నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న సినిమా, ఒక చిన్న నటుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప పెద్ద మనసున్న గురువుగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు లాస్ట్ 6 months బ్యాక్ తను హృదయకాలం తర్వాత ఏం సినిమా చేస్తున్నారని అడిగినప్పుడు కొబ్బరి మట్ట అని టైటిల్ చెప్పాడు. చెప్పగానే చాలా నవ్వొచ్చింది. అందులో సంపూర్ణేష్ బాబు గెటప్ పోస్టర్ చూపించాడు అనమాట. అంటే తను సాయి రాజేష్ చాలా ఇన్నోవేటివ్గా, అంటే ఏదో ఒక రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే తన తపనకి నిజంగా ఇట్లాంటి అంటే ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకునే తన తపనకి నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నాకు అసలు ఫస్ట్ సినిమా హృదయకాలయం చేసినప్పుడు టీవీలో యాడ్ వస్తూ ఉంది, డాన్స్ చేస్తున్నాడు ఎరగదీసి. తర్వాత రివాల్వర్ పట్టుకుని డైలాగ్ కూడా చెప్తున్నాడు. ఎవడరా వీడియో ఎక్కడి నుంచి వచ్చాడరా బాబు, ఏంటి హీరోవా? తర్వాత నాకు తెలిసింది వాడు మామూలు హీరో కాదండి. సోషల్ మీడియాలో వాడికి ఉన్న పాపులారిటీ ఎవరికీ లేదు, సంపూర్ణేష్ బాబుకు ఉన్నది అని ఆ రోజున చెప్తే పిక్చర్ రిలీజ్కి చూశానండి. అతని ఫాలోయింగ్ అంటే అలా అంటే సో తెలుసు డెవలప్ చేసుకోవాలి, మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే పైకి వస్తారు అనుకునే ఇండస్ట్రీ ఏ బ్యాక్గ్రౌండు లేకుండా ఆ రోజుల్లో మీ పైకి రావడం వేరు, ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అనేది జరిగే చరిత్ర కాదు. మరి ఏ బ్యాక్గ్రౌండు లేకుండా పైకి వచ్చాడంటే అది ఇట్ ఈస్ హిస్ బ్రెయిన్. ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. దట్స్ ఆల్. నీకు ఫస్టే ఓపెనింగ్స్ తెచ్చేసింది. ఒక మంచి సాంగ్ చేసావనుకో రెండో రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది. ఇంకొక సీన్ మంచి సీన్ చేసావనుకో మూడో రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది. 3 రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర ఓ 3-4 కోట్లు వచ్చేస్తుంది. దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో అది 10 కోట్లకి ఎడుతుందో, 11 కోట్లకి ఎడుతుందో, 20 కోట్లకి ఎడుతుందో చెప్పలేం. కాబట్టి ఫస్ట్ 3 days కలెక్షన్ వచ్చేట్టుగా నువ్వు నీ ప్లాన్ సక్సెస్ అయింది. నేను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీంని, నీ డైరెక్టర్ని, రైటర్ని అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని, మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ రూపక్ రొనాల్సన్ చాలా సైలెంట్గా ఉంటాడు. ఇవాళ బ్లాస్ట్ అవుతుంటే అసలు సంపుకి దగ్గ డైరెక్టర్ అని నాకు అనిపిస్తుంది. Sailesh garu, you've done a great job choosing Rupak, and Sampu, we're all proud of you and super excited for the project. It's an immense pleasure and something which I'll definitely cherish in my entire lifetime. Tomorrow when I'll become a grandmother or great grandmother, I'll definitely tell my kids I worked with the most handsome and the most talented guy in the Telugu film industry. That's none other Sampurnesh Babu.